సుష్మిత. ఇది చాలా బాగుంది గురు. వర్త్ వర్మ వర్త్. హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే కొన్ని పార్టీ వేర్ అని చెప్పొచ్చు, కాక్టైల్ అని చెప్పొచ్చు, ఇన్స్టాలో ఈ మధ్య ట్రెండ్ అవుతున్న శారీస్ తీసుకున్నాను. మీషో నుండి తీసుకున్నా. చాలా తక్కువ కాస్ట్లో అండ్ సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైన్, తక్కువ కాస్ట్లో అండ్ ఎక్కువ కాస్ట్లో ఏది క్వాలిటీ బాగుంటుంది ఎట్లుంటుంది చూపించడం కోసం అయితే రెండు డిఫరెంట్ ప్రైసెస్లో అయితే తీసుకున్నా. అవి ఏం శారీస్ మీరైతే గెస్ట్ చేస్తే ఈ లోపు కమెంట్ చేయండి. ఐ థింక్ గెస్ట్ చేసే ఉంటారు అవి ఏం శారీస్. ఈ మధ్యనే ట్రెండ్ అవుతున్నాయి అన్నమాట. మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి, ఓకేనా? అవి లాస్ట్ చూపిస్తాను మీకు. ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఈ బ్లౌజ్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా. అయితే ఆ బ్లౌజ్ కోసం అని ఎత్తుకుతుంటే విత్ శారీ కూడా వచ్చింది. అరే ఇది బాగుంది కదా, ఓన్లీ బ్లౌజే కాకుండా శారీతో కూడా పేరప్ చేస్తే బాగుంటుంది. అంటే మనం ఈ శారీ మీదకి కాకుండా ఇంకా వేరే శారీ మీదకి కూడా మంచిగా పేరప్ చేయొచ్చు అని చెప్పేసి తీసుకున్నా. ఎంత బాగుంది కదా. ఇది బ్లౌజ్ వేరే శారీ వేరే పంపించారు. మేబీ ఈ వెండరే సపరేట్ బ్లౌజ్ సేల్ చేస్తారేమో, అందుకే బ్లౌజ్ వేరే శారీ వేరే అయితే పంపించిళ్ళు. కానీ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజ్ చూద్దాం, ఓకేనా? వావ్ వావ్, సూపర్, అసలు చాలా బాగుంది. ఈ వర్క్ అయితే ఆహా ఏమని ఉందా, సేమ్ మగ్గం వర్క్ చేయించుకున్న లానే ఉంది. చూసి ఎంత బాగుందో. హ్యాండ్స్కి ఈ డిజైన్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా బ్లౌజ్. అయితే ఈ బ్లౌజ్ తీసుకుందాం అనుకున్నాను నేను సపరేట్గా, అట్లా కాకుండా శారీతో తీసుకున్నా. మినిమం మనం ఒకవేళ మగ్గం వర్క్ చేయించుకుంటే, కొన్ని కంప్యూటర్ వర్క్ చేయించుకున్నా కూడా మినిమం 1500 అయితే అయింది ఇక్కడ ఈజీగా. ఫుల్ బ్లౌజ్ మొత్తం హెవీ వర్క్తో అయితే వచ్చింది. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా చెప్పండి, ఓకేనా? చాలా బాగుంది. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ప్రిన్స్ కట్ అనాలా, ప్రిన్స్ కట్ లాగా చాలా బాగుంది. ఇది ప్యాడెడ్ అయితే ఇచ్చినారు, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వేసుకుంటే ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. వేసుకొని చూపిస్తాను మీకు, సైడ్కి యాడ్ చేస్తాం ఇటైనా. అండ్ వెనకాల థ్రెడ్స్ కూడా చూసినారా, మనం మగ్గం వర్క్ వేయించుకుని టాజల్స్కి ఎవరైనా మగ్గం చేసిస్తారా? ఎంత ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు చెప్పండి? వీటికి కూడా మగ్గం చేయించినట్టు ఎంత బాగున్నాయో అసలు, చాలా క్యూట్గా ప్రెట్టి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ శారీ తీసుకుందాం. ఈ బ్లౌజ్ దగ్గరే ఉండిపోతే ఇలా. వావ్, శారీ కూడా పార్టీ వేర్ శారీ లాగా, కాలేజ్ గోయింగ్ పిల్లలు ఫ్రెషర్స్ పార్టీ కానీ ఫేర్వెల్ పార్టీ కానీ ఉంటారు కదా, ఎంత బాగుంటుందో అసలు. ఈ పండుగకి కాలేజ్ గోయింగ్ పిల్లలకి అయితే అసలు చెప్పలేమిగా. చాలా బాగుంది. షినాన్ ఫ్యాబ్రిక్ అనుకుంటా, ఇది షినాన్ ఫ్యాబ్రిక్, చాలా షైనింగ్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి జర్దోసితో వచ్చింది. ఇది మీకు కనిపిస్తుంది క్వాలిటీ. ఇదంతా జర్దోసి, అది జర్దోసితో అయితే వచ్చింది. క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ, చాలా బాగుంది. నన్ను అడిగితే కంపల్సరీ తీసేసుకోండి అని చెప్తా. అండ్ శారీ మొత్తం ప్లెయిన్ అండి. ప్లెయిన్ శారీకి హెవీ బ్లౌజ్. ఇదైతే చాలా ట్రెండ్ కదా, అండ్ ఎంగేజ్ పిల్లలకి చాలా బాగా సెట్ అవుతుంది. ప్లెయిన్ శారీకి వర్క్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది. న్యూ మ్యారీడ్ కపుల్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది పళ్ళు పాట వచ్చేసి ఇట్లా, పళ్ళుకి కూడా ఇట్లా జర్దోసితో అయితే డిజైన్ చేసినారు. చాలా బాగుందండి, ఎంత బాగుందంటే క్వాలిటీ చాలా బాగుంది. సేమ్ మొత్తం ఇట్లనే ప్లెయిన్లు ఉన్నది ఇదైతే. అండ్ నెక్స్ట్ సారీ చూద్దామా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కూడా సేమ్ చినాన్లోనే తీసుకున్నా, ఎల్లో కలర్. ఎంత బాగుందంటే ఇది కూడా నేను చాలా రోజులు తీసుకోవాలనుకునేది. ఆర్డర్ పెట్టేసిన, మీకు చూపిద్దామనేసి తీసుకొచ్చిన. ఇది ఎంత బాగుందో అసలు, అమ్మ బాబోయ్ ఏంటి అసలు. ఇది మీషో మొత్తం బొటిక్ లాగా అవుతుంది పోను. నాకైతే ఇది చినాన్ ఫ్యాబ్రిక్ ఎంత సాఫ్ట్ ఉందో అసలు, చాలా బాగుంది. ఫస్ట్ బ్లౌజ్ చూద్దాము. ఈ బ్లౌజ్ కూడా చాలా ట్రెండ్ అయింది ఆ మధ్య, అందుకే ఓన్లీ బ్లౌజ్ కాకుండా శారీతో పాటు తీసుకుందామని చెప్పేసి అయితే ఆగిన. ఇది కూడా చాలా బాగుంది. ఇలా ప్రిన్స్ కట్ అయితే వచ్చింది. ఇట్లా ఫ్రంట్ సైడ్ ఇది ప్రిన్స్ కట్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ వచ్చింది. రౌండ్ నెక్కి ఈ టాజల్స్ అయితే ఇచ్చినారు ప్లెయిన్గా. బ్లౌజ్ మొత్తం ప్లెయిన్. ఈ హ్యాండ్స్ వచ్చేసి చాలా ట్రెండ్ అయినవి కదా ఆ మధ్య. అండ్ లోపల మళ్ళీ హ్యాండ్ అయితే ఉంటుంది. ఓన్లీ మేము అది వేసుకోలేము అనుకోని వాళ్ళ కోసం అయితే లోపల ఎక్స్ట్రా హ్యాండ్ వచ్చి దానిపైన ఇదైతే డిజైన్ ఇట్లా వచ్చింది.
చాలా బాగుంది, ఎంత బాగుందో. పూసలతో పుట్ట పూసలతోటి డిజైన్ చేసి చాలా క్యూట్గా ఉంది. నాకైతే చాలా బాగుంది. శారీ చూద్దాము నెక్స్ట్. ఇది హల్దీకి కానీ లేదంటే ఇప్పుడు వచ్చే బతుకమ్మ పండుగకి చాలా బాగా సెట్ అవుతుంది కాలేజ్ గోయింగ్ వాళ్ళకి. అంటే రెండింటికి యూజ్ అయ్యిద్ది అన్నట్టుగా తీసుకున్నా. ఈ ఎల్లో కలర్ ఒకటి ఉంటే చాలు, రెండింటికి మేనేజ్ చేయొచ్చు అన్నట్టుగా తీసుకున్నా. అండ్ శారీ మొత్తం ఇట్లా టాజల్స్ అయితే వచ్చినాయి మంచిగా, ఈ వైట్ కలర్ పూసలతోటి. ఎంత బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నేను మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని చెప్తా. మంచి సాఫ్ట్ జార్జెట్, సాఫ్ట్ చినాన్. ఒకవేళ శారీ మెయింటైన్ చేయలేని వాళ్ళకైతే ఇట్లాంటి సింపుల్ శారీస్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ కాలేజ్ గోయింగ్ కానీ యంగ్స్టర్స్కి అయితే ఇంకా బాగుంటుంది. చూసిరు కదా శారీ మొత్తం ఇట్లానే ఉంది. పళ్ళుకి కూడా ఇట్లా టాజల్స్ లాగా అయితే వచ్చింది ఇట్లా, అంతే. శారీ మొత్తం ప్లెయిన్ వచ్చిందండి, ప్లెయిన్ చిన్న శారీ చాలా బాగుంది. చూసిరు కదా ఇట్లా మొత్తం. మీకు ఎట్లా అనిపిస్తున్నాయి శారీస్? బాగున్నాయా? కలిగవా? ఈ శారీ రేటింగ్ వచ్చేసి 10/10 ఇస్తా అండి. ఎందుకంటే అంత బాగుంది క్వాలిటీ, చాలా సాఫ్ట్ ఉంది, సాఫ్ట్ చిన్నాన్ లాగా ఎంత బాగుందో. అండ్ ఈ శారీ మీకు నచ్చిందా? నచ్చితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ క్లిక్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా, పెట్టి ఉంది బ్లౌజ్ మాత్రం. ఇది మీషోలో చూసినప్పుడు దీనికి రేటింగ్ చాలా బాగుండే అండి. అండ్ కమెంట్స్ కూడా చదివినప్పుడు మంచిగా వచ్చిండే దీని కింద, అందుకోసం అని చెప్పేసి అయితే తీసుకున్నా. అయితే థ్రెడ్ వర్కే వచ్చింది. ఇది పార్టీస్కి అయితే భలే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఇది జార్జెట్ శారీ అనుకుంటా అండి. ఇది జార్జెట్, ప్యూర్ జార్జెట్ అని చెప్పలేము, రిప్లికా. ఇది వచ్చేసి అన్స్టిచ్డ్ బ్లౌజ్. అయితే నేను అందులో బ్లౌజ్ స్టిచ్ అయి చూపించారు కదా, అది స్టిచ్ అయి చూపిస్తే నేను స్టిచ్డ్ బ్లౌజ్ అనుకున్నా, కానీ కాదండి, ఇది అన్స్టిచ్డ్ బ్లౌజ్. బ్లౌజ్ మొత్తం హెవీ వర్క్ అయితే వచ్చిందండి. ఇదండి బ్లౌజ్ మొత్తం అయితే హెవీ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. స్కాలఫ్ బార్డర్ని ఇట్లా ఎంబ్రాయిడరీ లాగా వైట్ థ్రెడ్తో అయితే చేశారు, చాలా బాగుంది డిజైన్. స్కాలఫ్ మంచిగా పర్ఫెక్ట్గా కనబడేలాగా ఉంది, బాగా కనబడుతుంది కూడా. శారీ ఇట్లా పైన వేసుకుంటే చాలా బాగుంది. అండ్ పళ్ళు ఎట్లా వచ్చింది చూద్దాం, ఓకేనా? పళ్ళు వచ్చేసి ఇది మొత్తం ఈ వైట్ కలర్ ఈ బుట్టాలు ఉన్నాయి కదండి మధ్యలో శారీ మొత్తం సేమ్ సీక్వెన్స్లో అవుతుంది. ఇది వైట్ కలర్ డిజైన్తో అయితే థ్రెడ్ వర్క్, ఇది థ్రెడ్ వర్క్ మొత్తం శారీ మొత్తం ఇట్లనే ఇచ్చినారు. చాలా బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, ఇది పళ్ళు పార్ట్. మొత్తం శారీ మొత్తం సీక్వెన్స్ ఇట్లనే ఇచ్చినారు. నేనైతే చాలా వరకు ఈ శారీస్ మెయింటైన్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే తీసుకుంటా అండి. మ్యాక్సిమం నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. శారీస్ ఎక్కువ క్యారీ చేయలేని వాళ్ళు, ఈజీగా దాంతో మూవ్ ఆన్ అయ్యే వాళ్ళ కోసమే ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే నాకు కూడా అదే పరిస్థితి. అంటే శారీస్ వీర్ చేసి ఎక్కువ పనులు చేయలేము, ఎక్కువసేపు ఉంచుకోలేము. అందుకోసమే నేనైతే అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటా, అందులోనే మీకు చూపిస్తూ ఉంటా. ఓకేనండి, ఈ శారీ నచ్చింది. దీని రేటింగ్ వచ్చేసి 10/8 ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే అందులో బ్లౌజ్ స్టిచ్ చేసి పెట్టినారు. నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ ఏమో అనుకున్నా, ఇది 500 సంథింగ్ అట్లా పడింది. అందుకోసం అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అయినా. బట్ క్వాలిటీ పరంగా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి, చాలా బాగుంది క్వాలిటీ అయితే, కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. అండ్ ఈ శారీ యొక్క రేటింగ్ మాత్రం 10/7 అట్లా ఇస్తా. ఎందుకు అంటే చెప్తా. ఇక్కడ ఇది ఉంది కదా అండి, ఈ డిజైన్ మొత్తం ఇచ్చినారు కదా, అయితే మనం వేర్ చేసిన తర్వాత ఏమైందంటే ఇది కిందికి వస్తుంది కదా, కిందికి వచ్చిన కాళ్ళకి ఇది గీసుకపోవడం అట్లా అవుతుంది. అది నార్మల్గా అయితే మెయింటైన్ చేయలేము. అంటే నడుస్తూ ఉంటే ఇది కుచ్చుకుంటా గీసుకుంటా ఉంటే చాలా ఇబ్బంది ఉంటుంది కదా, అట్లా ఈ శారీకి మాత్రం 7 అట్లా ఇస్తా. ఎందుకంటే ఇది పైన వస్తే బాగుంటుంది, కానీ ఇది కిందికే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కాలుకి తాకుతూ ఉంటుంది, అది భరించలేము. బట్ బ్లౌజ్కి మాత్రం 10/10 ఇస్తా. చాలా బాగుంది. ఇంత హెవీ వర్క్తో అయితే అస్సలు ఎవ్వరు ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వలేరు. పైగా టాజల్స్ కూడా వర్క్ వచ్చింది, నాకు అది చాలా బాగా నచ్చింది. ఈ బ్లౌజ్ తీసుకోవాలనుకున్నా, ఈ శారీ తీసుకోవాలనుకున్నా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా?
అండ్ నెక్స్ట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీ, అది ఎక్కువ ప్రైస్లో అండ్ తక్కువ ప్రైస్లో, అంటే హాఫ్ ఆఫ్ ది ప్రైస్, అది 150 అట్లా కాదు, హాఫ్ ఆఫ్ ది ప్రైస్లో నేను డిఫరెంట్ అయితే తీసుకొచ్చిన. ఇది వచ్చేసి ఫస్ట్ ఎక్కువ ప్రైస్ 800 890 అట్లా పడింది ఆ శారీ. అదే బటర్ఫ్లై శారీ చాలా బాగుందిరా, ఎంత మెరుస్తుందో అసలు అయితే, అమ్మ బాబోయ్. ఇది చినాన్, సాఫ్ట్ చినాన్, ఇది షేడెడ్ కలర్. మనకి ఇక్కడ మీకు బ్లూ కనబడుతుంది కదా, ఇట్లా లైట్ ఫోకస్కి ఇట్లా రామా గ్రీన్ అండ్ బ్లూ కలర్ అట్లా అయితే కనబడుతుంది. మీకు వీడియోలో ఓన్లీ బ్లూ కలర్ లాగానే కనబడుతుంది కదా, మరి మీకు నిజంగా అది రామా గ్రీన్ కనబడుతుందో లేదో నాకు అర్థం కావట్లే, కానీ ఇది రామా గ్రీన్ అండ్ బ్లూ కలర్లో అయితే కనబడుతుంది, షేడెడ్, చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసి అన్స్టిచ్డ్ బ్లౌజ్. ఇది కూడా ఇది మీటర్ ఉంటుంది అని చెప్పలేదు, కానీ ఇట్లా ఇది బ్లౌజ్ కూడా మొత్తం ప్లెయిన్ అయితే ఇచ్చినారు, బ్లౌజ్ కూడా. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బటర్ఫ్లైస్ ఇచ్చినారు, ఇట్లా 3 బటర్ఫ్లైస్ ఇచ్చినారు. ఇది కూడా ఎటు కాకుండా ఇచ్చినారు, మరి ఇది ఎట్లా హ్యాండ్స్కి సెట్ అవుతుందో చూడాలి. ఇది ఒకటి మధ్యలో వస్తే బాగుంటుండేనేమో మేబీ కదా, హ్యాండ్స్కి యూజ్ చేయడం కోసం. లేదంటే హ్యాండ్స్ ప్లెయిన్ పెట్టేసి ఇన్ఫ్లుయెన్సర్స్ చూపిస్తున్నారు కదా, బటర్ఫ్లైస్ తీసుకొచ్చి ఒకటి ఇక్కడ ఓకే ఇటు చున్నీ వేసుకుంటే ఇక్కడ పెట్టుకొని స్టైల్ చేయాలేమో డిఫరెంట్గా, అంతే. ఇక మనం చేసేది ఏం లేదు, ఎందుకంటే 2 బటర్ఫ్లైస్ ఇట్లా మిడిల్లో ఇచ్చి, అంటే హ్యాండ్స్కి 2 హ్యాండ్స్కి వచ్చేటట్టు ఒకటి ఎక్స్ట్రా ఇస్తే చాలా బాగుంటుండే. మనం ఈ 890 పెట్టిన దానికి వర్త్ అనేటట్టు ఉండే. ఇది ఓకే. అండ్ పళ్ళు పార్ట్ వచ్చేసి ఇట్లా వచ్చింది, చూసినారుగా, అంతే. శారీ మొత్తం ప్లెయిన్ శారీ, ఓన్లీ స్కాలఫ్ బార్డర్తో, అంటే బటర్ఫ్లైస్తో, స్కాలఫ్ బార్డర్కే బటర్ఫ్లైస్ అటాచ్ చేసేది ఇచ్చినారు. శారీ మొత్తం ఇట్లా, కానీ క్వాలిటీ వైజ్ అయితే ఎంత బాగుందండి, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ అయితే. మొత్తం టోటల్ బటర్ఫ్లైస్తోనే ఉంది అసలు. ఇది ఇన్స్టాగ్రామ్ మొత్తం ఒక ఊపిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మోస్ట్ వాంటెడ్ శారీ అని చెప్పొచ్చు. ఇదైతే నేను హాఫ్ ఆఫ్ ది ప్రైస్కే తీసుకున్నాము. అది ఎట్లుంది అది ఎట్లుంది, దానికి దీనికి తేడా ఏంటి చూద్దాము, ఎందుకు అది అంత ప్రైజు చూద్దాం. వావ్, పర్పుల్. క్లాత్ వైజ్ క్వాలిటీ అయితే కొంచెం డిఫరెంట్ ఉందండి. ఇది షైనింగ్ ఉంది, అంతే, సాఫ్ట్ షైనింగ్ ఉంది. ఇది చినాన్ శారీ, ప్యూర్ చినాన్, ఇది సాఫ్ట్ షైనింగ్ అట్లా. శారీ క్లాత్ వైజ్ డిఫరెంట్ ఉంది. అండ్ బటర్ఫ్లైస్ కూడా, అండ్ దీనికి డిఫరెంట్ ఏంటంటే, ఇది బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా, దీనికేమో కొంచెం డిస్టెన్స్ దగ్గరలో ఉన్నవి, కొంచెం డిస్టెన్స్ ఎక్కువ డిస్టెన్స్లో ఉన్నవి, అదే అండి. సేమ్ అదర్వైజ్ ఈ బటర్ఫ్లై యొక్క క్వాలిటీ అయితే సేమ్ అదే స్టోన్స్తో అయితే అది అంటించిండు. అది హ్యాండ్ వర్క్ అయితే కాదు, ఇది మిషన్ వర్క్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది. ఇది అంటించినవి. అండ్ ఇది మాత్రం ఈ ప్రైస్కి ఇది వర్త్ అని చెప్పొచ్చు, చాలా బాగున్నది క్వాలిటీ పర్పస్ కానీ, ఇది బటర్ఫ్లైస్ డిజైన్స్ కానీ చాలా బాగుంది. అండ్ దీంట్లో బ్లౌజ్ ఎట్లా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా నార్మల్గా స్కాలఫ్ బార్డర్లో ఇచ్చినారు, అంతే. ఈ బ్లౌజ్కి అయితే బటర్ఫ్లైస్ రాలేదు, దానికి ఆ బ్లౌజ్కి వచ్చినాయి కదా, అట్లా అయితే బటర్ఫ్లైస్ రాలేదు ఈ శారీకి. అండ్ ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్కి ఇచ్చే రేటింగ్ అయితే 10/8 అని చెప్పొచ్చు, ఎందుకంటే దీని ప్రైస్కి ఇది గ్రేట్. 450 సంథింగ్ 500 అనుకోవచ్చు, ఎందుకంటే నేను తీసుకున్న వెండర్ దగ్గర అది 450, బట్ ఇప్పుడు అక్కడ క్లోజ్ అయిపోయింది, అంత స్టాక్ అంతా అయిపోయింది. అందుకోసమే ఇంకొక వెండర్ అయితే నేను మీకు లింక్ ఇస్తా కింద, అది 500 ఉంది, వాళ్ళు మాత్రం 500కి సేల్ చేస్తున్నారు. ఇది రేటింగ్ వచ్చేసి 10/8 ఇవ్వచ్చు, ఎందుకంటే ఆ ప్రైస్కి అది బెటర్. ఇది వచ్చేసి 10/9 ఇస్తా. ఒక్క పాయింట్ ఎందుకు అంటే, బ్లౌజ్ ఉంది కదా, అది బటర్ఫ్లైస్ కరెక్ట్ ప్లేస్లో అనేది ఇవ్వలేదు. మనం అంత ప్రైస్ పెట్టి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కరెక్ట్ ప్లేస్లో ఉంటే ఇంకా బాగుంటుంది కదా. దీనికి మాత్రం 10/9 ఇస్తా, చాలా బాగుంది. క్వాలిటీ వైజ్గా మాత్రం ఇది అదరగొట్టింది. ఇది వచ్చేసి క్వాలిటీ బాగుంది. ఇది నన్ను అడిగితే అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ క్లాత్కి.
అంబ్రెల్లా ఫ్రాక్ అయితే చాలా బాగుంటుంది. ఇవ్వండి ఈరోజు వీడియోస్. ఒకవేళ ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆల్లో ఉంచుకోండి. అండ్ మీకు ఏ శారీ నచ్చిందో కూడా చెప్పండి కింద నాకు. అండ్ నేను లాస్ట్ వీడియోలో కూడా ఒక శారీ గురించి అడిగినా, కానీ మీరు ఎవరు చెప్పలేదు. అన్ని శారీస్ అయితే మళ్ళీ రిటర్న్ పెట్టేసిన, మీరు ఏం చెప్పట్లే అంటే మీకు నచ్చలేదేమో అని చెప్పి. అండ్ ఈ శారీస్లో కూడా నేను ఏ శారీ ఉంచుకుంటే బెటర్ అంటే ఫర్దర్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, దసరా కోసం కానీ అంటే ఫర్దర్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, ఆ ఫెస్టివల్స్కి సింపుల్గా వేర్ చేయడం కోసం నేను ఏ శారీ ఉంచుకుంటే బాగుంటుందో కూడా చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ బాయ్.